ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం అయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్న ఒక ప్రశ్న అడుగుతున్నారు. నీ యొక్క స్పిరిచువల్ జర్నీ, స్పిరిచువల్ లైఫ్ ఎట్లాగుంది? ఫలించేటువంటి స్పిరిచువల్ లైఫ్గా ఉందా, లేకపోతే ఏ స్థితిలో ఉందని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం నిన్ను అడుగుతున్నారు. అందుకోసమే ఈ దినము మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం మనం చూసుకున్నట్లయితే, అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజురపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయవు కుందుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజురపు చెట్టు ఎండిపోయెను. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క దినం అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క అధ్యాయం ద్వారా, వచనం ద్వారా నీతో మాట్లాడాలనుకుంటున్నారు. నీవు ఇక్కడ అంజురపు చెట్టు మనం చూసుకున్నట్లయితే, దేవుడు బేతనీ ప్రాంతానికి వెళ్ళుచుండగా ఉదయకాలంలో ఆకలి వేసి అంజురపు చెట్టును చూశారు. వెళ్ళినప్పుడు అక్కడ ఆ చెట్టుకి ఆకులు తప్ప మరి ఏం ఫలాలు లేవు. దేవుడు అక్కడ ఇంకా ఆ చెట్టు అలా ఉండడం చూచి ఇంకా ఎన్నటికీ నీవు కాపు కాయకుందు అని చెప్పి దేవుడు అన్నప్పుడు అది తక్షణమే ఎండిపోయింది. అదే రీతిగా ఈ దినము అంజురపు చెట్టు అనగా నీవు, ఆకులు అనగా నీ యొక్క బాహిరకంగా నీవు మంచిగా ఉన్నాను అని చెప్పి దేవుళ్ళో మంచిగా ఎదుగుతున్నాను, బాహిరకంగా పాటలు స్టేటస్ పెడుతూ కానీ, లేకపోతే వాక్యాలు నోట్లో ఉంచుకొని ఏది మాట్లాడినా బయటికి మాత్రం దేవుడు దేవుడు అని మాట్లాడుతూ లోపల మాత్రం నీ యొక్క మలినాలను అట్లానే ఉంచుకొని బయటికి మాత్రం ఎంతో భక్తిపరుడుగా నీవు ఉంటున్నావేమో. అందుకోసమే దేవుడి దినం మీ యొక్క వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, అక్కడ సమూయేలు దావీదుని అభిషేకించేటువంటి సమయంలో ఇట్లా చెప్తారు. ఏమని చెప్తారంటే, దేవుడు అంతరంగాలను ఎరిగి ఉన్నారు, మనుషుడైతే పైరూపాన్ని బట్టి చూస్తారు అని చెప్పి వాక్యం ద్వారా ఈ దినం నీతో మాట్లాడుతున్నారు. మనుషులైతే ఈ దినము నీ యొక్క పైరూపాన్ని చూసి నీవు కనపరుచుకునేటువంటి స్థితిని బట్టి నీవు ఎంతో భక్తిపరుడవు, నీవు దేవుని యొక్క మాటలను నోట్లో ఉంచుకుంటూ ప్రతిదీ వెల్లడిస్తూ కనపరుచుకుంటున్నావు కదా. కానీ దేవుడు ఈ దినము నీ యొక్క అంతరంగాల్ని ఎరిగి ఉన్నప్పుడు ఆయన చూచినప్పుడు ఆయన కనుదృష్టికి నీలో మలినాలు కనిపిస్తున్నాయి. ఎండిపోయినటువంటి, ఫలింపు లేనటువంటి స్థితి నీవు లోపల కలిగి ఉన్నావని చెప్పి దేవుడి దినం నీతో మాట్లాడుతున్నాడు. పైకి నువ్వు ఎంతగా భక్తిగా అన్నా కనిపించచ్చు. దేవుడు కోరుకునేది అంతరంగ శుద్ధీకరణ, అంతరంగంగా ఫలించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. ఇక్కడ ఈ యొక్క అంజురపు చెట్టు కూడా బయటికేమో ఆకులతో నిండిపోయి మంచిగా కనిపిస్తుంది, కానీ ఫలాలు మాత్రం రావట్లేదు. అదే రీతిగా నీ యొక్క లైఫ్, స్పిరిచువల్ లైఫ్ కూడా బయటికి చాలా భక్తిపరుడుగా కనిపిస్తున్నావు, కానీ ఫలించేటువంటి స్పిరిచువల్ జర్నీ నీకు లేదు అని చెప్పి దేవుడి దినం మాట్లాడుతున్నాడు. దేవుడు ఒకానొక దినం నీ దగ్గరకు వస్తారు. నీ దగ్గరకు వచ్చి ఫలించావా లేదా అని చెప్పి నీ యొక్క అంజురపు చెట్టును చూసినట్టు, నీ యొక్క అవుట్వర్డ్ అపీరియన్స్ చూసి మనుషులు మోసపోయినట్టు దేవుడు మోసపోయేటువంటి దేవుడు కాదు. దేవుడిని అంతరంగాలను ఎరిగి ఉన్నటువంటి దేవుడు. అంజురపు చెట్టు ఫలింపదు ఇంకా అని చెప్పి దేవుడు ఫలించకుండా ఉన్నదాన్ని నువ్వు ఇంకా ఎప్పటికీ ఫలింపకుందు అని చెప్పి దేవుడు అనగానే అది ఎండిపోయింది. అదే రీతిగా నీవు కూడా ఎన్నో వాక్యాలు వింటూ, ఎన్నో వాక్యాలు నీకు తెలుసు, బైబిల్ చదువుతూ, అందరి ముందు వాక్యం చదువుతూ, నేను డైలీ బైబిల్ చదువుతా, డైలీ ప్రేయర్ చేస్తా, వర్షిప్ చేస్తా, పాటలు పాడతా, స్టేటస్ పెడతా అని చెప్పి నీవు బయటికి ఇట్లా కనపరుచుకుంటూ ఉన్నావేమో, కానీ లోపల ఆ వాక్యాన్ని నువ్వు అప్లై చేసుకుని దానికి తగినట్టు నీ హృదయాన్ని మలుచుకోక, విడిచిపెట్టక ఆ యొక్క మలినాలను లోపల ఉంచుకుని బయటికి మాత్రం అట్లా కనిపిస్తూ ఉంటే, దేవుడు ఒకనొక దినం నీ యొక్క దగ్గరకు వచ్చి నిన్ను నీ యొక్క కలిగి ఉన్నటువంటి ఎండిపోయిన స్థితిని బట్టి నువ్వు ఇంకా ఎన్నడూ ఫలింపకుండా ఉన్నట్లు దేవుడు నిన్ను
శపిస్తారు, నీ స్థితిని అసహించుకుంటారని చెప్పి దేవుడు ఈ దినం మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు నీవు ఇలానే ఉన్నావేమో అంజూరపు చెట్టు రాగా. దేవుడికి ఆయన వచ్చినప్పుడు నిన్ను త్రోసివేయడం ఆయనకి ఇష్టం లేదు. నిన్ను శపించడం, నువ్వు ఫలించకుండా ఉండు అని చెప్పి ఆయనకి అనడం ఇష్టం లేదు. ఆయన అందుకోసమే ఈ దినం నిన్ను హెచ్చరిస్తున్నారు. నీ యొక్క అంతరంగంగా నీ యొక్క ఇన్నర్ స్పిరిచువాలిటీ అనేది అవుటర్ స్పిరిచువాలిటీ కంటే ఎక్కువ ఉండాలి. ఇన్నర్గా నువ్వు ఫలిస్తేనే బయటికి అది కనిపిస్తుంది. బయట నువ్వు ఎంత ఫలించినట్టు యాక్ట్ చేసినా కానీ లోపల అది పని చేయదు. అందుకోసమే దేవుడు అంతరంగంగా స్పిరిచువల్గా ఫలించేటువంటి ఆత్మీయ జీవితం నీవు కలిగి ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. అలాంటి ఫలింపలేనటువంటి స్థితి నీవు ఉంటే ఇప్పటికైనా కానీ సరిచేసుకో. వాక్యం విన్నప్పుడు, వాక్యం చదివినప్పుడు, పాటలు విన్నప్పుడు పైకి మాత్రమే చేసేటువంటి వ్యక్తిగా ఇప్పటి వరకు ఉన్నావేమో, కరెక్ట్ చేసుకో. వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం విన్న ప్రతి ఒక్క వాక్యం నీ లైఫ్కి అప్లై చేసుకో. నేను ఎట్లా ఫలించాలి, నేను దేవుడికి ఇష్టమైనటువంటి పాత్రగా నేను ఎట్లా మలచబడాలి, అంతరంగంగా ఇన్నర్గా నేను ఎట్లాగా క్లీన్ చేసుకోవాలి, ఎట్లాగా పరిశుద్ధపరచబడాలి, ఎట్లాగా ఫలించాలని చెప్పి వాక్యం విన్నప్పుడు వాక్యాన్ని హృదయానికి అవల్చుకుంటూ దాన్ని చేసినప్పుడు నువ్వు నిజంగా వాక్యం విని వదిలేకుండా దాన్ని తూచా తప్పకుండా నీవు పాటించినప్పుడు, వాక్యాన్ని నీ యొక్క హృదయానికి నీవు అప్లై చేసుకున్నప్పుడు నీవు ఖచ్చితంగా ఫలించేటువంటి స్థితిలో ఉంటావు. దేవుడు ఈ దినమోయ నీవు ఫలించే స్థితిలో ఉండాలి. ఆయన ద్వారా ఫలించకుండా ఉండు అని చెప్పి అనిపించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. నీవు ఫలించాలి, ఇంటర్నల్గా ఫలించాలి. ఫలించే దాన్ని బట్టి నీవు అవుట్వర్డ్ అపీరెన్స్ కనిపిస్తుంది. ఇంటర్నల్గా ఫలించి ఇంకను దేవుడికి ఇష్టమైన పాత్రగా నీవు మలచబడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్.